బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రాబోయే ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకోనున్నాయి. అసలు కథలో కైవల్తేసైలో వాళ్ల అన్నయ్య కైసవలైనట్టై చూసై వాళ్ల ఇంటికై వచ్చే గొడవ చేసై వైతాడవి వైషయం కైసవ ఇంటికై వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు నారాయణ. ఈ నైజమంతా కైసవకు చెప్పేస్తాడు. కైసవ నువ్వు ఇంట్లో లేనప్పుడు శైలవ్ వాళ్ల అన్నయ్య ఇక్కడికై వచ్చాడురా, వచ్చే చాలా గొడవ చేశాడు, లేనైపోనే మాటలన్నయ్య అన్నాడు అని నారాయణ అనడంతో కైసవ విపరీతమైన కోపంతో ఊగైపోతాడు. ఏంటి నాన్న వాడు అంత ధైర్యంగా మన ఇంటికై వచ్చే గొడవ చేస్తాడా? నేను ఇంట్లో లేనే సమయం చూసే మగాడైలా బయటపిస్తాడా? వాడైనా నేను అసలు వదలను. ఇప్పుడే వాళ్ల ఇంటికై వెళ్తాను, వెళ్ళై వాడే పనై ఏంటో తేలుస్తాను, నన్ను ఆపకండి అనే కైసవ అంటుంటే మహాలక్ష్మి మాత్రం అడ్డపడుతుంది. కైసవ బాగవు, నువ్వు ఎక్కడికై వెళ్లాల్సిన అవసరం లేదు, దయచేసి సమస్యను పెద్దదే చేయకు. వాళ్ళు ఏదో అన్నారనే నువ్వు వెళ్ళై గొడవ పడితే సమస్య ఇక్కడైతో ఆగదు, ఇంకా పెరుగుతుంది. ప్లీజ్ నా మాట వైనే కాస్త శాంతించు అనే మహాలక్ష్మి చెప్తుంది. నా మనసైతే అసలు శాంతించడం లేదు మహాలక్ష్మి. వాడు చేసిన పనైకై వాడైనై అలాగే వదిలేయాలా? సరే ప్రస్తుతానైకై నువ్వు చేతన్నావనై ఆగుతున్నాను, కానీ వాడు మళ్ళీ నా కంట పడితే మాత్రం ఊరుకోను అనే కైసవ తన కోపాన్ని అణచుకుంటూ అక్కడే నుండి వెళ్ళైపోతాడు. ఇటు ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే అటు శైలుకు మాత్రం ఏ విషయం తెలియదు. తను ఎప్పటిలాగే కేశవకు ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ ఎత్తిన కేశవ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. హలో కైసవ, ఎలా ఉన్నావు? ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నావు? నా మీద ఏమైనా కోపంగా ఉన్నావా? నేనేం చేశాను అనే శైలవు అడుగుతుంది. కోపపడక ఇంకేం చేయాలి శైలవ్, నీకు అసలు బుద్ధి ఉందా? నేను ఇంట్లో లేని టైం చూసే మై అన్నయ్య మారింటికై వచ్చే అరైచి వెళ్తాడు, ఇంతకంటే ముందు మై నాన్న నా షాప్ కై వచ్చే గొడవ చేస్తాడు, మేము మర్యాదగా ఉంటున్నాం కదా అనే మై వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారా అనే కేశవ అరుస్తాడు. ఏంటే కేశవ నువ్వు అనేదేంటో నాకు నైజంగా అర్థం కావడం లేదు. మా అన్నయ్య మై ఇంటికై వచ్చాడా? వాళ్ళు నాతో ఏమై చెప్పలేదు, నాకు నైజంగా తెలియదు కేశవ అనే శైలు కంగారుగా చెప్తుంది. అయితే ఇప్పుడు వైనమై ఇంట్లో వాళ్ళకి నా మాట స్పష్టంగా చెప్పు. వాళ్ళకై అంత ధైర్యం ఉంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు రమ్మను, ఇక మీదట ఎవరైనా మా ఇంటి వైపు వస్తే మర్యాద దక్కదు అనే గట్టిగా వాహనం ఇవ్వు అనే కేశవ గట్టిగా చెప్పాడు. కేశవ వాళ్ళు అలా చేయడం నాకు నచ్చలేదు, నాకు చాలా కోపంగా ఉంది. మా అన్నయ్యనై నేను ఇప్పుడే గట్టిగా నిలదీస్తాను, ప్లీజ్ నా మీద కోప్పడకు, నేను ఎప్పుడూ నీ వైపే ఉంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని శైలవ్ ఏడుస్తూ చెప్పింది. రవణ్ చాలా బాగా అర్థమైంది శైలవ్, నువ్వు నా వైపు ఉంటే వాళ్ళని మారింటే దాకా రానేస్తావా? నీకు ముందే చెప్తున్నా మై అన్నయ్యకు సరిగ్గా చెప్పు, మళ్ళీ నా కంటపడైతే ఊరుకునేదే లేదు అని కేశవ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. శైలు కోపంగా ఫోన్ కట్ చేయగానే రామి అన్నయ్య అక్కడికి వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావే అంత దొంగచాటుగా అని అన్నయ్య అడగడంతో నేను కేశవతోనే మాట్లాడుతున్నాను, నాకు కేశవ అంటే చాలా ఇష్టం, నేను మాట్లాడుతాను, నీకేంటే సమస్య అని శైలు ధైర్యంగా చెప్పింది. నోరు పగలగొడతాను, జాగ్రత్త, ఇంకొకసారి వాడే పైరు ఎత్తైతే మర్యాదగా ఉండదు అని అన్నయ్య హెచ్చరిస్తాడు. ఊరైకే అరవకు అన్నయ్య, అసలు కేశవ వాళ్ళ ఇంటికి వెళ్ళై గొడవ చేయమని మిమ్మల్ని ఎవరో చెప్పారు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళై అంత మర్యాద లేకుండా ఎలా ప్రవర్తిస్తావో? మీరు చేసిందే మాటకై తప్పై నన్ను ఎన్నిసార్లు అయినా కొట్టండి తిట్టండి, కానీ ఇంకొకసారి వాళ్ళ ఇంటి ముందు నిలబడైతే మాత్రం నేను అసలు ఊరుకోను అనే శైలు తన అన్నయ్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం పెద్దయ్య లేచి చూసేసరికి కేశవఛత్రి కనిపించరు. ఏంటమ్మా కన్నా కేశవఛత్రి ఇద్దరూ ఇంకా నిద్ర లేవలేదా? ఎక్కడా కనిపించడం లేదు అని పెద్దయ్య అడుగుతాడు. నేను లేచేసరికి వాళ్ళ ఇద్దరూ ఇంట్లో లేరు. తాతగారు గుమ్మం దగ్గర చాలాసేపు ఏదో సీరియస్ గా మాట్లాడుకొని బయటికి వెళ్ళైపోయారు అని కన్నా చెప్పాడు. వాళ్ళ ఇద్దరూ కలిసి వెళ్లారంటే ఖచ్చితంగా ఏదో గొడవకి వెళ్ళుంటారు. నిన్న శైలు వాళ్ళ అన్నయ్య వచ్చే గొడవ చేశాడు కదా, కేశవ ఎంత కోపంగా ఉన్నాడో చూసాం కదా, మేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళై ఉంటారు అని పెద్దయ్య అంటాడు. అవును పెద్దయ్య అనుకున్నట్టే నైజంగానే కేశవ మరియు ఛత్రి ఇద్దరూ కలిసి శైలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. కేశవ శైలు ఇంటి ముందు నిలబడే గట్టిగా అరుస్తాడు. ఏంటే నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చే అరిచారు కదా, ధైర్యం ఉంటే ఇప్పుడు నా ముందు మాట్లాడండి అని కేశవ అంటుంటే శైలు నాన్న బయటకు వస్తాడు. వీళ్ళెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతావు? ఇలాంటి వాడితో నా కూతురు మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, ఇక మీదట నా కూతురే వంక కూడా చూడకు అని శైలు నాన్న అంటాడు. ఆ మాట నన్ను చెప్పమనకండి, మై కూతుర్నై చెప్పమనండి, తనకై నేను నచ్చలేదని నన్ను మర్చిపోమ్మని తన నవ్వుతో చెప్పేది క్షణమై నేను తనతో మాట్లాడడం ఆపేస్తా అని కేశవ సమాధానం ఇస్తాడు. అప్పుడే శైలు లోపల నమ్మే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కేశవతే చాలా ఇష్ట, నేను కేశవను వదులుకోలేను అని గట్టిగా చెప్పేస్తుంది. శైలు అలా చెప్పడంతో అక్కడ కేశవఛత్రికి మరియు శైలు వాళ్ళ అన్నయ్యకు మధ్య పెద్ద గొడవ అవుతుంది. దీంతో శైలు తల్లిదండ్రులు కేశవఛత్రిలను బలవంతంగా ఇటే నుంచి బయటకి పంపించేస్తారు.
కానీ గొడవ అక్కడితో ముగిసిపోదు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో శైలు తల్లిదండ్రులు నేరుగా కేశవ ఇంటికై వస్తారు. అక్కడ నారాయణ కూర్చొనై ఉంటాడు. ఎవరండై మైరవ్యం కావాలై అని నారాయణ అడగ్గా మేము ఎవరో నైకు తెలియదా శైలు తల్లిదండ్రులమని వాళ్ళు చెప్తారో. ఓ మా కాబోయే కౌడలై వాళ్ళ అమ్మ నాన్న రండై కూర్చోండై అని నారాయణ సంతోషంగా పైలస్తాడు. వాపండై రండై అని పైలవకండై మేము ఇక్కడికై పైలై సంబంధం మాట్లాడడానికై ఏం రాలేదు. అసలు మై ఇంట్లో ఏం జరుగుతుందే? మై అబ్బాయి మారి ఇంటికై వచ్చి ఎంత గొడవ చేశాడో తెలుసా? వాడైనా నైలదయ్యడానికై వచ్చాము అని శైలు అమ్మ తీవ్రమైన కోపంతో అంటుంది. అదే వైన ఇంట్లోనే వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. కానీ శైలు వాళ్ళ అమ్మ మాత్రం అసలు ఆపకుండా మాటలు అంటుంది. అసలు మై ఇంట్లో ఆడపిల్ల ఉండడమై కష్టం. మై ఇంటికై ఒక పెద్ద శాపం ఉండే. అసలైదే ఒక ఇలా వాడు చూస్తే ఒక మెకానిక్ వాడైకై నా కూతుర్నై ఇచ్చే పెళ్ళే చెయ్యి అలాగే మాట్లాడుతున్నారు. మైరు ఇంకొకసారి మై వాడు నా కూతురు వైపు చూస్తే అసలు బాగోదు అని శైలు అమ్మ దుర్భాషలాడుతుండగా మహాలక్ష్మి రంగలోకై దిగుతుంది. మహాలక్ష్మి కోపంతో వచ్చి తాపండి, మీ మాటలన్నీ ఇక్కడితో ఆపండి. అసలు మారి ఇంట్లో మీకు వచ్చిన ఏంటి? మారి ఇంట్లో ఏ అమ్మాయి బతకలేదా? నేను చక్రిని పెళ్లి చేసుకున్న ఇన్ని నెలలైనా ఎంతో సంతోషంగానే ఉన్నాను కదా అని గట్టిగా అడుగుతుంది. నవ్వు బాగుంటే మాకెంతమ్మా అని శైలవ్ నాన్న అంటుంటే నేను వచ్చిన కొత్తలో మైరంతా ఏమన్నారు? ఈ ఇల్లు భరించలేదు పారైపోతుంది అన్నారు. కానీ నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకంటే మర్యాదకరమైన కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. కానీ వాటన్నిటిని వదిలేసి నేను ఈ ఇంట్లో ఉంటున్నానంటే వీళ్ళంతా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అనే అర్థం. నేను చాలా బాగా బతుకుతున్నాను. ఒక్కరోజు కూడా నాకు ఇక్కడ ఎలాంటి రాలేదు అని మహాలక్ష్మి సమాధానం ఇస్తుంది. పైలే వచ్చినప్పటి నుంచి ఈ ఊరే వాళ్ళు నా చెవైన పడేలా ఇంటి గురించి తప్పుగా ఏమేమో మాట్లాడారు. కానీ అలాంటిది ఏమై నాకు జరగలేదు. ఊరే వాళ్ళు చెప్పిందంతా ఒట్టే కథలే. ఈ ఇంట్లో ఏ అమ్మాయి ఉండలేదు బతకలేదు అని చెప్పిందంతా శుద్ధాబద్ధం. పెద్ద గతంలో ఏదో అన్యాయం జరిగింది. అదే పాత కథ. ఈ ఇంట్లో ఇన్ని రోజులుగా బతుకుతున్న కౌడలైగా నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇలాంటి ఇంట్లో సంతోషంగా ఉండలేకపోతే మరి ఎక్కడా సంతోషంగా ఉండలేదు. నన్ను ఇక్కడ అందరూ కంటే రెప్పలాగా చూసుకుంటున్నారు అని మహాలక్ష్మి చెప్పింది. ఇక్కడ చూడమ్మా, నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావని నా కూతుర్ని ఇక్కడికి పంపలేను అని శైలు నాన్న అనడంతో మహాలక్ష్మి మరింత ఎదురు తిరుగుతుంది. మై కవుతున్నాయి, మైరో పంపండై పంపకపోండై అదే ఇప్పుడు సమస్య కాదు. కానీ ఈ ఇంటి గురించి తప్పుగా మాట్లాడకండి. ఏ రోజైతే నేను ఈ చక్రైనై పెళ్ళై చేసుకుని ఈ ఇంటికై వచ్చానో ఒకప్పుడే ఈ ఊరు వాళ్ళు చెప్పిన అబద్ధాలనే కొత్తకపోయాయి. మై కవుతున్నాయి. ఇక్కడ ఇచ్చే పెళ్ళై చేయడం ఇష్టం లేకపోతే ఆమెకు నచ్చజెప్పై రథం చేయించకుండై. కానీ పెళ్ళై చేసి ఇవ్వకపోవడానికే ఇలే కారణం అనే మాత్రం చెప్పకండి. ఒకవేళ మై కవుతున్నాయి మైరో కైసవాకై ఇచ్చే పెళ్ళై చేస్తే కైసవ మై కవుతున్నాయి బంగారంలా చూసుకుంటాడు. తెందుకు ఇప్పుడు మైమన్నై తట్టే మాట్లాడుతున్న చక్రై కూడా మై కవుతరో ఈ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటాడో తెలుసా? ఇలాంటి మంచి ఇంట్లో మై కవుతరో బతకాలని అనుకోవడంలో తప్పేముంది? మైకు అదే నచ్చకపోతే అదే మై సమస్య. మై ఇంట్లో కూర్చొని మైరు మాట్లాడుకోవాల్సిన విషయం. కానీ ఇది ఇక్కడికి వచ్చే మా వాకిట్లో నిలబడి ఎలా అరుస్తారో అని మహాలక్ష్మి నిలదీస్తున్నాయి. ఈ ఊర్లోనే దీనికంటే దారుణమైన ఇల్లు లేదమ్మా అని శైలు అమ్మ అంటుంటే మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. నేను చెప్తున్నాను, ఈ ఇంటి కోడలిగా చెప్తున్నాను, చక్రయ్య భార్యగా చెప్తున్నాను. ఇలాంటి మంచి ఇల్లు ఈ ఊరిలోనే లేదు. ఒక అమ్మాయికి ఈ ఇంటి కంటే సురక్షితమైన ఇల్లు మరొకటై ఉండనే ఉండదు. అందుకోసం ఇక్కడ చూడండి, మైరు మై కవుతోనే ఇచ్చే పెళ్ళై చేయండి, చేయకుండా ఉండండి. అదే మై ఇష్టం. కానీ మా ఇంటి గురించి తప్పుగా మాట్లాడే పని పెట్టుకోకండి. ఇక మీదట మైరు గానే మై ఊరిలో వాళ్ళు గానే మా ఇంటి గురించి తప్పుగా మాట్లాడడం నేను వెంటే అసలు ఊరుకోను. ముందు ఇక్కడే నుంచి బయలుదేరండి అని మహాలక్ష్మి వాళ్ళని అక్కడే నుండి పంపించేస్తుంది. కానీ ఒక పక్కన మన చక్రి మాత్రం నేను చక్రి భార్యగా చెప్తున్నాను అనే మాటలన్నీ వింటూ లోపల చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. రే కేశవ, చూసావా రానా పైలమ్మన్న తాళై వేసుకొని వచ్చే ఇందరే మందవ్ ఎంత గర్వంగా మాట్లాడిందో చూసావా? కయ్యో, నేను ఆనందంతో నైల మీద నిలబడలేకపోతున్నాను రా. తన మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజు బయటపడింది రా అనే చక్రి ఎంతో మారైపోతాడు. ఇంతగా వెనకేసుకొచ్చిన మహాలక్ష్మి మనసు పూర్తిగా మారైపోతుందా? చక్రి మహాలక్ష్మిల బంధం ఇకనైనా సంతోషంగా సాగుతుందా? అసలు ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్స్ లో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.